పోతే యశ్వంత్ సిన్హా దగ్గరికి పోయిన ఫస్ట్ ఎర్రంనాయుడు ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని ఆయన సహకార బ్యాంకులు కట్టిస్తారా, మీరంతా స్టేట్ గవర్నమెంట్ మీ ఓనర్సు, మేము ఎట్లా ఇస్తాం అన్నాడు. అదేందండి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయం ఇంత అభివృద్ధి చేస్తామంటారు, అంత చేస్తామంటారు, మరి వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే రుణాలు ఇవ్వాలంటే వాణిజ్య బ్యాంకులు ఎట్లా వ్యవసాయానికి మేము ఇస్తున్నాం, మేము బలంగా లేదు, మీ లక్ష్యం ఎట్లా నెరవేరుద్ది, ఎట్లా సార్ అని అంటే నై దేకింగే అన్నాడు. నీ గోల పోడగా చూసా, బయటికి రాగానే మా వాళ్ళు అన్నారు, చూసావా అసలు వాళ్ళు లెక్కే పెట్టరామని అన్నారు. సరే మీరు అట్లా ఉండండి అని మళ్ళా ఆగి 70 మంది వివిధ రాష్ట్రాల నుంచి, రాష్ట్రానికి 2-3 ఎంపీలను పట్టుకురమ్మని 70 మందితో పార్లమెంట్ ఎన్క్లేవ్లో అక్కడ ఎనక్సీలో సమావేశం నిర్వహించారు. బాలయోగి వచ్చాడు, సోంపాల్ వచ్చాడు, అజిత్ సింగ్ వచ్చాడు, అగ్రికల్చర్ మినిస్టర్, అందరినీ పెట్టి సహకార వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని వీళ్ళందరి చేత మాట్లాడించి, అప్పటికీ కదలికి రాకపోతే నేను మళ్ళా డెలిగేషన్ తీసుకొని వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళాను. వాజ్పేయి గారు అప్పుడు విని యశ్వంత్ సిన్హాకి రిఫర్ చేశాడు. యశ్వంత్ సిన్హా దగ్గరికి పోతే అరే మిస్టర్ రావు యు ఆర్ నాట్ లీవింగ్ అస్ అని మొదలుపెట్టాడు. కాదు సార్ ఇది సార్ సంగతి అంటే, అప్పుడు నో ఓ టాస్క్ ఫోర్స్ వేస్తా, సహాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా, చేస్తే మీ పనితీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు, రిపోర్ట్ రానిమన్నాడు అని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ని చైర్మన్గా వేసాడు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్రటరీ, సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రార్, నబార్డు చైర్మన్ ఉన్నారు, మేము ఉన్నాం. అప్పుడు వీళ్ళని మీటింగ్ పెట్టి ఈ విషయాలన్నీ చెబుదామంటే, బాంబేలో మీటింగ్ పెడితే మీటింగ్కి ఒకడు ఆలస్యంగా వస్తాడు, ఒకడు ముందు వస్తాడు, ఒకడు తొందరగా వెళ్ళిపోతాడు. ఇదంతా కుదరదు. ఢిల్లీలో పెట్టినా ఇంతే ఉంది, మా ఆఫీస్లో పని ఉందంటారు, సంతకం పెట్టిపోతున్నారు, ఇట్లా లాభం లేదని కాఠ్మండూలో పెట్టాం మీటింగ్. అందరితో మాట్లాడి కన్వీనియంట్ డేట్ 3 రోజులు కూర్చొని అక్కడ దీని అవసరం ఏంటనేది వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి అప్పుడు రికమెండేషన్ చేశారు. ఆ తర్వాత దాన్ని మంత్రుల కమిటీ చేశారు, వికే పాటిల్ సెంట్రల్ బ్యాంకింగ్ మినిస్టర్తో. ఆ తర్వాత ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. ఆ ముఖ్యమంత్రుల సమావేశానికి ముందు నేను దేశంలో ఉన్న వివిధ ముఖ్యమంత్రులు అందరి దగ్గరికి పోయి ప్రజెంటేషన్ ఇచ్చి, అంటే ముందు మన కేసు చెప్పుకోకపోతే రేపు వాళ్ళు ఏం పెద్ద దృష్టి పెట్టరు కదా. ఆంటోనీ దగ్గరికి వెళ్ళాను, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వెళ్ళాను, చౌతాలా దగ్గరికి వెళ్ళాను, ఆయన నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్ళాను, పంజాబ్ బాదల్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడి ముందే ప్రిపేర్ చేసి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ప్రధానమంత్రి సమావేశంలో ఇవ్వటానికి అవకాశం ఉంది, ఇవ్వాలి అని నిర్ణయం చేశారు. ఈ లోపల యూపీఏ మన ఎన్డీఏ గవర్నమెంట్ పోయింది, యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. సిఫారసులు అన్నీ అయిన తర్వాత వచ్చింది అమలు చేయటమే. అమలు చేసే కాడికి వీళ్ళు ఏం చేసినారంటే, ఆ కమిటీ పేరుతో చేస్తే క్రెడిట్ ఆ గవర్నమెంట్కి పోతుంది కదా, వైద్యనాథన్ కమిటీ అని వేశారు. మళ్ళీ 4 రోజుల్లో రికమెండేషన్స్ ఇవ్వమన్నారు, అదే ఇచ్చారు. అంత కాసి రెడీగా ఉంది కదా వడపోసి. సరే అప్పుడు 15,000 కోట్ల రూపాయలు భారతదేశం మొత్తం సహకార వ్యవస్థకు వచ్చింది. ఈ విధంగా మేము మా కాలంలో పనిచేయటం జరిగింది. ఓకే, ఆప్కాబ్ చైర్మన్గా కావచ్చు, లేదంటే భారతదేశపు అగ్రికల్చరల్ అలాగే కాపు రుణాల చైర్మన్ కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని ఒక 10 సంవత్సరాలు కంటిన్యూషన్ ఎట్లా మీరు ఏంటంటే, ముందు నుంచి కాంగ్రెస్ వల్లనే దేశానికి ఈ పరిస్థితి వచ్చింది అని అనిపించేది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి. ఎట్లా స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి ప్రభుత్వంలో అప్పుడు పోవాల్సిన పోకడల్లో మొదట పంచవర్ష ప్రణాళికలు అంతవరకు పర్వాలేదేమో, కానీ ఏదైనా అటు ఇటు కాని వ్యవస్థలతో జరిగింది.
మొదటి ప్రధానమంత్రి అసలు మనకి పటేల్ అయితే సరిపోయేదేమో అనిపిస్తుంది ఇప్పటికీ. నెహ్రూ గారు గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీస్ తెలియక ఆయనకి కొద్దిగా విదేశాల మీద మోజు, అలీన విధానం అని ఇదని అటు ఇటు కాని వ్యవస్థ వల్లనే సరైన పునాది పళ్ళ మన దేశానికి. ఎందుకంటే మనతో పాటు అభివృద్ధి స్టార్ట్ చేసిన దేశాలు అనేకం మనకంటే ముందుకెళ్ళినాయి. మనం అన్నీ ఉండి కూడా వెళ్ళలేకపోతున్నాం. సరే, ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇట్లా ఉందనేది అనిపించేది. మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారిని నేను బాగా ఇష్టపడతాను. ఎందుకు? జై జవాన్ జై కిసాన్ 2 నినాదాలు ఇచ్చి సైన్యం మొత్తాన్ని ఒక తాటి మీద, దేశం రైతాంగాన్ని మొత్తాన్ని, దేశాన్ని ఒక తాటి మీద నడిపించాడు.